So hi guys, welcome back to my YouTube channel. It's me Sandy Baby Official. ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము చాలా బాగున్నాం. సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి అయితే. సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము, కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియో చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నా సెకండ్ ఛానల్ కూడా నేను రన్ చేస్తున్నాను. అది డైలీ వ్లాగ్స్ కాబట్టి డైలీ మా లైఫ్లో జరిగేదని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అదైతే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ ఛానల్లోనైతే కొంచెం చేయలేదు, ఎందుకంటే దీనికంటూ కంటెంట్ అయితే మీకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి కాబట్టి కొంచెం అంతా సెట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేద్దామని ఆగాను. సో ఈరోజు నేను వీడియో చేయడానికి రీజన్ ఉంది. సో ఈరోజు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే వచ్చారు. సో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. తమ్నెయిల్స్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోవాలి. సో తమ్నెయిల్ గురించి ఏం మాట్లాడుకోవాలంటే, సో చాలామంది వీడియోస్ మంచిగా చేస్తారు, మంచి కంటెంట్ చేస్తారు, అన్నీ చేసినా కానీ వాళ్ళ వీడియోస్ అనేది రీచ్ రావు. ఎందుకంటే వాళ్ళకి తమ్నెయిల్ చేయడం రాదు. అంటే ఈ తమ్నెయిల్ చేయడంలో కొంచెం అనేది మన క్రియేటివిటీ ఉంటుంది, అలాగే ఎడిటింగ్లో మంచి స్కిల్స్ ఉండాలి. అంటే మనకు ఎడిటింగ్ గురించి బాగా తెలిసి ఉండాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందని మనం డైరెక్ట్. సో నేను నేర్చుకోవడానికి కూడా నేను కూడా ఫస్ట్లో నుంచి నార్మల్గా అట్లా ఇట్లా పెట్టుకుంటూ వన్ బై నేర్చుకున్నాను అనమాట. సో చాలా కష్టపడి నేనైతే తమ్నెయిల్స్ నేర్చుకున్నాను. చాలామందికి నేను తమ్నెయిల్స్ అయితే చేసి ఇచ్చాను, అంటే డబ్బులకి వాళ్ళకి చేసి నేనైతే తమ్నెయిల్స్ ఇచ్చాను అనమాట. సో నాకు అనిపించింది, చాలామంది తమ్నెయిల్ రాక, వీడియోస్కి వ్యూస్ రాక, మంచి కంటెంటే ఉంటుంది కానీ వీడియోస్కి వ్యూస్ రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ తమ్నెయిల్ బాగుంటేనే కదా ఎవరైనా కానీ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తారో అది ఎట్లా ఉందని. ఫస్ట్ మనకి అక్కడ పైనే సరిగ్గా లేదంటే లోపల ఇంకా మంచిగా ఉన్నా కూడా ఎలా ఉందేమో అనుకొని వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది కామెంట్ చేశారు, తమ్నెయిల్స్ ఎలా పెట్టాలి, వీడియో అప్లోడ్ చేస్తాం దాన్ని తమ్నెయిల్ ఎలా పెట్టాలని కూడా అడిగారు. దాని గురించి నేను ఒక వీడియో చేశాను. సో మళ్ళీ మీకోసం అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు డబ్బులు పెట్టి తమ్నెయిల్స్ చేయించుకోలేరు. ఎంతైనా ఇప్పుడు బయట చేయించుకోవాలన్నా మినిమం 200, 300, 500, 600 ఆ తమ్నెయిల్ బట్టి రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. మనకి ఎంత మంచిగా కావాలి, దానికి ఎంత లుక్ ఉండాలి అనుకుంటే అంత బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. సో అంత ప్రైస్ నేను అస్సలు చెప్పను, నా ప్రైస్ చెప్పేది ఎంత అంటే, అది ఎంత మంచిగా చేసినా కూడా, ఎంత లుక్ ఉన్నా కూడా నేను 100 లోపే తీసుకుంటాను. సో 100 లోపు ఆ తమ్నెయిల్ ఎలా ఉన్నా సరే నేను 100 లోపు, అంటే ఎంతైనా సరే 50, 60 అంటే 50 అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా 100 లోపు ఎంతైనా తీసుకుంటాను. 100 పైన అయితే నేను తీసుకోను. సో 100 లోపు అయితే తీసుకుంటాను. సో వాళ్ళకి, సో మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోకుండా, అండ్ చాలామంది బయట చేయించుకోలేరు కాబట్టి, సో వాళ్ళ కోసం అయితే నేను ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. నేను చాలామందికి చేసి ఇచ్చాను, అందుకని నేను మీకు చెప్తున్నాను. సో మీరు చేయించుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను. మీరు చాలామంది కామెంట్ చేశారని అనుకోండి, నెక్స్ట్ వీడియోలో నేను వాట్సాప్ నెంబర్ అవన్నీ నేను వీడియో చేసి పెడతాను. సో దాని ద్వారా మీరు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు, అందులో టైటిల్ ఏంటని మీరే చెప్పాలి. అంటే మీరు ఇలా పెట్టాలనుకుంటారు కదా, సో అలా చెప్తే నేను దాని తగ్గట్టు మీకు చేసి మంచి లుక్తో నేను మీకు తమ్నెయిల్ ఇస్తాను. తమ్నెయిల్ చేసి ఇచ్చిన తర్వాత మీకు నచ్చితేనే మీరు పేమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే కూడా మాకు చెప్తే నేను సరి చేసిస్తాను. ఇది మీకు ఓకే అంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేయించుకుంటాను అని. అంటే నేను నెక్స్ట్ వీడియోలో నంబర్ అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. లేకపోతే అంటే చాలామంది ఎవరు చేయించుకోరో తెలియదు కదా, అందుకని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఆగిపోయి తమ్నెయిల్స్ రాక, అంటే తమ్నెయిల్స్ సరిగ్గా లేకపోయినా, అలాంటి వాళ్ళకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అంటే తమ్నెయిల్ ఎలా చేస్తుందేమో, నార్మల్గా చేస్తుందేమో అనే డౌట్ వస్తే ఈ ఛానల్లో కూడా వెతకండి. అలాగే శాండీ రమ్మి బ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది, అది నా సెకండ్ బ్లాగ్ ఛానల్. అందులో కూడా మీరు వెళ్ళి తమ్నెయిల్స్ అయితే చూడొచ్చు, మీరు ఛానల్స్లో చెక్ చేసుకోవచ్చు. మీకు అంతగా చెక్ చేసుకునే ఓపిక కూడా లేదు అని అంటే ఇది మన సైడ్లో ఇక్కడ చూడొచ్చు. నేను సైడ్లో అయితే మీకు తమ్నెయిల్స్ అయితే ఇస్తున్నాను, సో మీరు చూడండి. సో నేను చేసే తమ్నెయిల్స్ ఈ టైప్ ఉంటాయి. ఇక్కడ సైడ్లో వస్తున్న తమ్నెయిల్స్ అయితే నేను చేసుకునేవి. ఇంతకు మించి మంచిగా కూడా చేసుకోవచ్చు, అంటే వీటికన్నా బాగా కూడా చేసుకోవచ్చు. మనం ఎంత దాంట్లో
క్రియేటివిటీ చూపిస్తే మనం అంత బాగా చేసుకోవచ్చు. ఎన్ని ఎఫర్ట్స్ పెడితే అంత మంచిగా అయితే thumbnail కనిపిస్తూ ఉంటుంది. నా ఛానల్ కాబట్టి నేను సింపుల్‌గా చేసుకున్నాను. ఇంతకు మించి కూడా నేను మీకు చేసి ఇవ్వగలుగుతాను. మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను. సో, దానికి తగ్గట్టు మీరు మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది. thumbnail‌కి మీ మనీ బట్టి మేము thumbnail చేస్తాం. thumbnail బట్టి మీరు మనీ ఇవ్వాలి అంతే అనమాట. సో, 100 పైకి మాత్రం తీసుకోను. 100 లోపే అయితే తీసుకుంటాను. మీరు ఇదే thumbnails బయట చేపించుకోవాలి అని అంటే మినిమం 2, 3, 4, 500 ఎంతైనా ఉంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. అంటే thumbnails రేట్ బయట ఎలా ఉంటుందంటే వాళ్ళే చెప్తారు, మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో, నేను మనలాంటి వాళ్ళ కోసం చిన్న యూట్యూబ్ ఛానల్స్ కోసం అయితే ఈ ప్రయత్నం చేద్దాము అని నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో, ఈరోజైతే వీడియో చేసి పెట్టాను అనమాట. రేపు వీడియో అప్లోడ్ చేస్తారనగా మీరు ముందుగానే 1 డే ముందే మీరు ఫొటోస్ అప్లోడ్ చేస్తే నేను మార్నింగ్ కల్లా మీకు thumbnail ఎడిటింగ్ చేసి పంపించేస్తాను. నచ్చితే కనుక మీరు ఇంట్రెస్ట్ అని మాత్రం కామెంట్ చేయండి. మీకు ఇష్టమైతే ఇంట్రెస్ట్ అని పెట్టండి చేపించుకుంటామని. సో, నేను దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తాను. మీరు అందులో చెప్పాను కదా. సో, ఇదే ప్రాసెస్ అనమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే ఇదే. మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు డబ్బులు లేక చేపించుకోము. అలా అని మనం చేసుకోవాలంటే నిజం చెప్తున్నాను గాయ్స్, thumbnail చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా టైం పెట్టాలి, చాలా ఓపిక ఉండాలి. కొంచెం ఓపిక తప్పినా మనం దాంట్లో ఇంట్రెస్ట్ చూపించకపోయినా thumbnail అంత దరిద్రంగా తయారవుతుంది అనమాట. సో, ఇంట్రెస్టింగ్గా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి మనం దాంట్లో మునిగిపోయి చేస్తేనే ఆ thumbnailకి ఒక మంచి లుక్ వస్తుంది తప్ప ఓపిక ఉండి సగం చేసి సగం వేరే పని చేసుకొని మళ్ళీ వచ్చి చేద్దామని అంటే కాదు. అది దాంట్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే దగ్గర దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టి మనం చేస్తేనే ఆ thumbnailకి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సో, ఎందుకంటే నేను చేశాను కాబట్టి, నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి, అంటే ఇంట్లో పని చేసుకొని మా బాబుని చూసుకొని thumbnail చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. సో, అందుకే కొన్నిసార్లు వీడియోస్ అయితే లేట్గా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తారు అని అంటే రీజన్ ఏంటి అంటే మనలాంటి వాళ్ళు అంటే చేపించుకోలేని వాళ్ళు, టాలెంట్ ఉండి కూడా కంటిన్యూ కాని వాళ్ళ కోసం అయితే చేద్దామని అనుకున్నాను. ఇలా మీరు ఎవరైనా సరే మీరు వీడియో చూస్తుంటే మీలో ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ thumbnails బాగా రాకపోతే ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. సో, తక్కువ ప్రైస్కి మంచిగా నేను thumbnails చేస్తున్నాను. సో, ఓకే గైస్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను అండ్ ఇంకా నుంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే గైస్, సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.